హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మటన్ మామిడికాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఇది చాలా బాగుంటుందన్నమాట. ముందుగా అయితే మటన్ని నేనైతే అరకిలో తీసుకున్నాను, శుభ్రంగా కడిగి. ఇప్పుడు దీంట్లో మనం 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్నాక మనం ఈ మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకోవడం వలన మనకి వండేటప్పుడు టేస్ట్ అనమాట చాలా బాగుంటుంది, అలాగే స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది. సో దీన్ని ఇలా నానబెట్టుకోవాలి, ఒక గంటన్నర నానబెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం అరకిలో మాంసానికి 3 ఆనియన్స్ అలాగే 6 పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఇలా సన్నంగా తరిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక రైస్ కుక్కర్ని పెట్టుకోవాలి. అందులో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేశాక మనం కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చిని ఇందులో వేసుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు కొద్దిగా వేసుకుంటే మనకి ఈ ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు దీనిలో వేసిన తర్వాత దీన్ని కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక మనం ఇప్పుడు మటన్ ఉంది కదా, మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ని దీంట్లో మనం వేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల మనకి మంచి స్మెల్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఈ మాంసాన్ని ఇందులో వేసుకున్నాక దీన్ని బాగా కలిసేటట్టు కలుపుకోండి ఒకసారి. ఇలా కలుపుకున్నాక మనం దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉడకనివ్వాలి. పది నిమిషాల తర్వాత మనం మూత తీసి చూసారా, ఆయిల్ అనేది బయటికి ఇలా ఫామ్ అయింది కదా. సో ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలపండి. ఇలా ఒక 5-6 నిమిషాల పాటు మనం ఇలాగా ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత బాగా మగ్గిన ఒక టమాటాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇలా వేసుకున్నాక దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు టమాటాని మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ మనకి టమాటా అనేది బాగా మగ్గి ఉంటుంది. ఇలా మగ్గిన తర్వాత మనం ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 2 టేబుల్ స్పూన్ వరకు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా కారం ఎక్కువనే యాడ్ చేసుకోండి. ఇప్పుడు జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసి దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి. దీనిలోనే మనకి ఒక 2-3 నిమిషాల పాటు దీన్ని ఇలాగే ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. మసాలాలు వేసాక ఇలా బాగా మగ్గిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. మనకి ఇది బాగా మసాలాలన్నీ పట్టి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం మామిడికాయ అనేది మరీ ఎక్కువగా వేసుకోకూడదండి. చాలా చిన్న ముక్క వేసుకోండి. పులుపుగా ఉన్న ముక్క అయితే ఇంత కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా వేసారంటే మనకి మటన్ టేస్ట్ పోయి పుల్లగా అయిపోతుంది కర్రీ.
సో అందుకోసమే మనం మటన్ మామిడికాయ అనేటప్పుడు మామిడికాయ చాలా తక్కువ వేసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మామిడికాయ వేసాక మనం తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకోండి. బాగా గ్రేవీ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళైతే కొద్దిగా వాటర్ అనేది ఎక్కువగానే యాడ్ చేసుకోండి. గ్రేవీ తక్కువగా కావాలనుకునే వాళ్ళైతే కొద్దిగా వాటర్ వేసుకొని మనం దీన్ని ఒకసారి బాగా కలిపి సాల్ట్ అనేది చూసుకోండి, కారం కూడా చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి కరెక్ట్గా 6 విజిల్లు వచ్చే వరకు ఉడకనివ్వండి. 6 విజిల్లు వచ్చాక మనకి ఇది బాగా చల్లారిపోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత మనం దీన్ని మూత తీసి ఒకసారి చూడండి. మనకి బాగా ఉడికిపోయి ఉంటుందన్నమాట మటన్ అనేది. చూడండి ఇంకా ఉడుకుతూనే ఉంది. సో ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుందాం. చూడండి నేను వాటర్ తక్కువ వేసినప్పటికీ వాటర్ అనేది అలాగే ఉంది. సో మనం కొద్దిగా దీన్ని మగ్గనిస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు చివరిగా మనం కొద్దిగా పుదీనా అనేది వేసుకుంటే మంచి ఫ్లేవర్తో పాటు రుచి కూడా వస్తుందన్నమాట. ఈ పుదీనా అనేది చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. సో చివరిగా మనం ఈ పుదీనా వేసి ఈ కూరని దగ్గరగా చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే. అంతేనండి. మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉన్న మటన్ మామిడికాయ రెడీ.